భండాసురుడితో యుద్ధం జరుగుతోంది లలితాదేవికి. ఆ సమయంలో భండాసురుడి యొక్క సోదరుడు విశుక్రుడు జయ విఘ్నశిలా యంత్రం అనే దాన్ని ప్రయోగించాడు. అందులో విఘ్నశక్తులను పెట్టాడు. అలస, దీన, నిద్ర, తంద్ర, కృపణ, నిరహంకార, క్లీబ, ప్రమీలిక, గుర్తున్నాయిగా 8 విఘ్నశక్తులు. మీరు ఇది ఐహికంగా చూడండి, ఆధ్యాత్మికంగా చూడండి. ఎలాగైనా మన అభివృద్ధికి ఆటంకాలు ఇవే 8 శక్తులు చెప్పారు ఇక్కడ, దుష్టశక్తులు. ఆ దుష్టశక్తులను అక్కడ పెట్టి విఘ్నశిలా యంత్రాన్ని ప్రయోగించాడు విశుక్రుడు. దాంతో శక్తిశాలన్నీ నిర్వీర్యమైపోయాయి. ఎందువల్ల ఇలా జరిగిందో తెలియని శ్యామలా వారాహి కోరుకుంటే లలితాదేవి పరమేశ్వరుని చూసి ఒక మందహాసం చేసింది. అప్పుడు అమ్మ చిరునవ్వులోంచి ఉద్భవించాడు వల్లభ గణపతి. ఇది నేను మనం చెప్పుకుందాం, అమ్మ చిరునవ్వులోంచి వచ్చాడు. కనుకని ఇప్పుడు గణపతి రూపాన్ని ఒక్కసారి భావన చేసుకుందాం. వల్లభ గణపతి స్వరూపము గణపతి రూపాలన్నింటిలోనూ ఒక పరిపూర్ణమైనటువంటి స్వరూపము, ఇందులో సందేహం లేదు. ఒక విరాట్ రూపము అని చెప్పవచ్చు. అందుకే ఈయన పేరు మహాగణపతి అని మంత్రశాస్త్రంలో చెప్పారు.